आज के दिन हम नीति वचन पढ़ेंगे। సామెతల్లో ఉన్న మరి ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకుందాం. तो नीति वचन में जो आत्मिक विषय लिखा हुआ है उसको हम पाएंगे। నేను ఒక విషయం చెప్తాను, मैं एक बात बताऊंगा, జాగ్రత్తగా వినండి. सावधानी से सुनिए। సొలొమోను మహారాజుకి ఇచ్చిన జ్ఞానం అంతా కూడా ఈ సామెతల్లో పొందుపరిచాడు కాబట్టి ఈ సామెతలు జాగ్రత్తగా వింటే కుటుంబాలతో పాటు మీకు మీ పిల్లలకి అంతకంటే ఎక్కువ జ్ఞానం ఇస్తాడు. तो राजा सलोमन को परमेश्वर ने ही एक ज्ञान दिया है। ये ज्ञान सारा सलोमन राजा ने इस नीति वचन में लिख रखा है। अगर आप पूरा परिवार के समेत बैठकर सुनेंगे तो आपके पूरा परिवार में इसी प्रकार का ज्ञान और बुद्धि देगा परमेश्वर। क्योंकि परमेश्वर अन्यायस्थ नहीं है, ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతి भी नहीं है. పక్షపాతి అంతకంటే కూడా కాదు. సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆయన మనకు పంచాల हमको बांटने के लिए चाहते हैं. సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుడు మనకి అందించాలనుకుంటున్నాడు. इसलिए सब लोग बहुत ध्यान से परिवार के साथ बीच में नहीं उठना, बीच में नहीं उठ के मत जाना, फोन बंद करके रखो, क्योंकि प्रभु आपसे बात करना चाहते हैं, आपसे आशा लगाना चाहते हैं. కాబట్టి మీరు మధ్యలో ఉండి లేచి వెళ్ళిపోవద్దు, వేరే ఫోన్లతో మాట్లాడొద్దు. ప్రభు మా వాక్యాన్ని మీరు శ్రద్ధ కలిగి వినాలని మా ఆలోచన. आइए बाइबल खोलिए, రెండు బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం, हम वचन सुनेंगे. మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనం పోయిన సోమవారం కూడా మనం సామెతల గ్రంథాన్ని వింటూ వస్తున్నాం. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. पिछले सोमवार को भी नीति वचन हमने सुना है. पहला नीति वचन पहला वचन के द्वारा हमने सुना है. మనం ఇక్కడ 6 వచనాల వరకు ధ్యానం చేసుకుంటూ వచ్చాము. हमने 1 से लेकर 6 वचन तक ध्यान करते आया. అయితే 4వ వచనములో జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, चौथी वचन में जिसको पास ज्ञान नहीं है उसको बुद्धि देने के लिए कहा है. యవనులకు తెలివి వివేచన పుట్టించుటకును తగిన సామెతలు అని రాస్తున్నాడు. यवन लोगों को अच्छी और ज्ञान बुद्धि देने के लिए ये बातें लिखा है. కాబట్టి మనం పోయిన వారం కూడా కొంత విన్నాము. యవ్వనస్తులకు సహితము జ్ఞానము అనుగ్రహించగలిగిన సామెతల గ్రంథం. और जवानी लोगों को भी बुद्धि और ज्ञान देने का योग्य करके लिखा है. అంటే యవ్వనస్తులు సహితము అంటే యవ్వనస్తుల జీవితాన్ని కూడా మార్చగలుగుతుంది ఈ సామెతల గ్రంథం. अगर यौवन लोगों को भी जवानीपन में यानी कि उनको बदल सकता है ये नीति वचन. ఎందుకంటే యవ్వనస్తులే సహజంగా లోకంలో ఆ లోక విషయాల్లో పాపంలో ఎక్కువగా పడిపోయే అవకాశం ఉంటుంది. जवानी लोग ही संसार में और पाप में गिरने का ज्यादा ज्यादा संभव है. కాబట్టి మనం కూడా అంటుంటాం, యవ్వన కాలాన్ని గనక నువ్వు జాగ్రత్తగా చూసుకోకుండా లేక మంచిగా సావధానంగా ఉండకుండా ఉంటే నీ భవిష్యత్తు పాడైపోతుందని మనం హెచ్చరిస్తాం యవ్వనస్తుల్ని. अगर जवानीपन में अपना जीवन को पूरी तरह प्रभु को समर्पित नहीं करे और जागृति नहीं रहेगा तो बहुत ही खराब का जिंदगी बन जाएंगे. అంటే లోకపరమైన విషయాల్లో కూడా యవ్వన ప్రాయం అనేది రాబోయే భవిష్యత్తుకు నష్టం కలిగిస్తుంది జాగ్రత్త లేని పక్షాన అనే విషయాన్ని సహజంగా లోకంలో చెప్తూ ఉంటాం. यानी कि संसार के तौर पर भी अगर ये जवानीपन लोग और जागृति नहीं करेगा तो उनका जीवन बहुत भयानक हो जाएंगे करके लिखा है. అంటూ ఉంటాము, మనం ఈ లోకంలో సహజంగా అంటూ ఉంటాం ఈ విషయాన్ని. हमने एक कहावत के रूप में भी कहते हैं संसार में. అయితే ఇక్కడ దేవుని జ్ఞానం కావాలి అనేది యవ్వనస్తులకి ఇంకా జ్ఞానాన్ని కలిగిస్తుంది, బుద్ధిని కలిగిస్తుంది అని చెప్తున్నాడు. अगर यहाँ देखेगा तो जवान को ज्ञान और विवेक ज्यादा मिलता है. ఎందుకంటే యవ్వనులుగా ఉన్న వారికి దేవుని వాక్యం చాలా అవసరమై ఉన్నది. जवानी लोगों को जवानीपन में ये वचन बहुत ही जरूरी है. ఎందుకు యవ్వనస్తులు అయిన వారు ఎలాగూ తమ జీవితాన్ని సరి చేసుకోగలరట. जैसे जवानी लोग कैसे अपने जीवन को सुधार सकते हैं. మనం చూస్తాం 119వ కీర్తనలో కీర్తనాకారుడు కూడా ఈ విషయాన్ని చక్కగా తెలియపరుస్తున్నాడు. हम भजन 119 अगर देखेगा तो 9వ వచనంలో చూస్తే 119 और 9वीं वचन में देखेगा तो యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. जवान अपने चाल को किस उपाय से शुद्ध रखे. అంటే ఇక్కడ యవ్వనస్తులకు కూడా తెలివి జ్ఞానం పుట్టిస్తుందని సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తున్నాడు. सलोमन महाराज लिखता है जवानी लोगों को भी
बुद्धि और समझ देता है। అయితే ఇక్కడ కీర్తన గ్రంథం 119:9లో ఇక్కడ భజన కీర్తనకారుడు కూడా వాళ్ళు ఎలాగ తమ నడతను శుద్ధి చేసుకోగలుగుతారో అనే మాటను చెప్తున్నాడు. ये भजनकार भी 119 भजन और 9वें वचन में कैसे ये जवान लोग अपनी चाल चलन को कैसे बदल सकते हैं। నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా అంటున్నాడు. तेरे वचन के अनुसार सावधान रखने से అంటే యవ్వనస్తులు ఎలాగ తన జీవితాన్ని బాగు చేసుకోగలుగుతారు? जवानी लोग अपने चाल चलन को कैसे शुद्ध रखे। యవ్వనస్తులు ఎలాగూ తెలివి జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు? यवन लोग कैसे बुद्धि और समझ और प्राप्त कर सकते हैं। ఎందుకంటే ఈ ఆశ యవ్వనులు ఎవ్వరి మాట కూడా వినే వయసు కాదు అది. जवान लोग ज्यादातर को लोगों के बात में ध्यान नहीं रखता। ఎవరి మాట, తల్లిదండ్రుల మాట వినరు, ఇంకా ఎవరి మాట కూడా వినరు. యవ్వనస్తుల మాట మాత్రమే వినే వయసు అది. अगर जवानी के समय में माता पिता के बात और बड़े बुजुर्ग की बात नहीं सुनेंगे, जवान लोग जवान के बात अपने समानता उम्र के लोगों के बात ही सुनता है। అలాంటి వయసులో ఉన్నవారు గనక దేవుని మాటల వైపు ఆ శ్రద్ధ పెట్టగలిగితే, ऐसे उम्र में जो लोग है अगर परमेश्वर की बातों को पर अगर ध्यान लगाएगा तो యవ్వనస్తులైన వారు కూడా దేవుని జ్ఞానముతో నింపబడతారు. अगर जवान लोग परमेश्वर का बुद्धि समझ में प्राप्त कर सकते हैं। ఎందుకంటే సహజంలో లోకంలో మనకు సహజంగా ఒక సామెత అంటుంటారు, हमको संसार में एक ऐसे कहावत के रूप में कहते हैं, దేవుని గురించి ఆలోచన వృద్ధాప్యంలో చేయాల్సిందే గాని యవన ప్రాయంలో చేయదగింది కాదు అంటారు. దేవుని గురి परमेश्वर के बारे में अगर जवानीपन में ध्यान रखना नहीं, बुढ़ापे में ध्यान रखने के लिए कहते हैं। అంటారంటే వయసు అనేది ముసలితనంలోనే దేవుడా దేవుడా అనుకోవడానికి గాని ఈ యవన ప్రాయాలు యవనస్తులు ఉన్న వారికి దేవుడు అక్కర్లేదన్నట్టుగా మాట్లాడుతుంటారు. अगर वो वृद्ध लोग बुढ़ापे लोगों को ही परमेश्वर परमेश्वर कहना है, जवान लोगों को परमेश्वर का जरूरत नहीं है करके कहते हैं। కానీ ఇక్కడ అలా అంటే అంత ఆ వయసు ఆ ప్రభావం వాళ్ళ మీద అలా పనిచేస్తుందని అర్థమవుతుంది. वो उम्र अगर उस समय जवानीपन में ऐसे उनके ऊपर प्रभाव दिखाता है। కాబట్టి అలాంటి వారు కూడా దేవుని సన్నిధికి వస్తే వాళ్ళు కూడా దేవుని జ్ఞానంతో తెలివితో నింపబడగలుగుతారు. ऐसे लोग परमेश्वर की वचन संदेश सुनेगा तो परमेश्वर का बुद्धि समझ से भर जाते हैं। అది అసంభవా? యవ్వనస్తులు దేవునిలో ఎదగటం అనేది అసంభవా? क्या ये असंभव है? अगर जवान लोग प्रभु में बढ़ने, మనం పాత నిబంధన కాలం చూస్తే ఎంతమంది యవ్వనస్తులు దేవునిలో బలంగా ఉన్నవారు లేరు? अगर पुराना नियम में अगर हम थोड़ा सा ध्यान रखेगा तो कितने जवान लोग प्रभु में बहुत अच्छे बढ़े లేరా? नहीं है क्या? యాకోబు కుమారుడైన యేసేపు గురించి మనకు తెలుసు కదా, ఆయన ఎలాంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. याकूब का बेटा और छोटा सा सबसे वो कैसे ज्ञान प्राप्त किया है। దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు తెలుసు కదా. परमेश्वर ने भय और भक्ति की भक्ति रखा है, कैसे है पता ही। అలాగే దావీదు కూడా మరి చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కదా. और दाऊद है बचपन से ही परमेश्वर का डरवाई बन के रहा है। అలాగే ఇజ్రాయెల్కి మొదట ప్రవక్త అయిన సమూయేలు గారు కూడా చిన్నప్పటి నుండే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు గాడా. इस्राएलियों का न्याय किया गया, जो न्याय है समूएल बचपन से ही प्रभु के सम्मुख रहते हुए अच्छे बुद्धि ज्ञान में वो बड़ा है। అలాగే మనం చూస్తే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళు కూడా బాల్య వయసు నుండి కూడా ప్రభునందు భయభక్తులు కలిగిన వారు కాదా. अगर बचपन में ही अगर देखेगा तो शड्रक मेशक अबेद्नगो कैसे प्रभु में बड़ा है। అంటే ఇది సాధ్యమవుతుందా కాదా? अगर संभव है या नहीं। చాలా మంది అనే మాటలు, ఈ లోకపరమైన అనే మాటలు అవి తప్పని మనం నిర్ధారించవచ్చు. बहुत लोग कहते हैं नहीं नहीं ऐसे नहीं, गलत था ये। కానీ యవ్వనస్తులు కూడా దేవుని వాక్యం వింటే ఆ వాక్యానికి ఆ ఉన్న శక్తి అది ప్రతి మనిషిని మార్చగలుగుతుంది. अगर जवान लोग भी अगर वचन सुनेगा तो वो वचन जवान लोगों को भी अच्छी तरह से समझदार बना सकता है। దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కూడా మార్చి వాళ్ళ పరిశుద్ధులుగా చేయగలుగుతుంది వాక్యం. परमेश्वर में भय और भक्ति करके और प्रभु में अच्छे పవిత్ర कर सकता है वचन। అందుకే అంటున్నాడు, నీ వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూచుట చేతనే కదా. तेरे वचन के अनुसार सावधान रखने से। అందుకనే ఖచ్చితంగా మంచి శిక్ష అనేదాన్ని యవ్వనస్తులు కూడా తృణీకరించకూడదు. अच्छी संदेश जवान लोग कोई भी और इंकार नहीं करना चाहिए। అంటే ఎందుకు యవ్వనస్తులు అంటున్నాడు, సహజంగా వ్యతిరేకమైన మనసు ఆ సమయంలో ఆ వయసులోనే ఉంటుంది. क्यों जवान लोग कहते हैं अगर साधारण तौर पर और वचन को इंकार करने का स्वभाव
ये जवानीपन में ही है। అందుకే అంటున్నాడు, इसलिए कहता है సామెతల గ్రంథంలో చాలా మాటలు చాలా సార్లు యవ్వనస్తులకి నా కుమారుడా అంటూ రాస్తూ ఉన్నాడు. नीति वचन में कई जगह अगर आपको पढ़ेगा तो मेरे पुत्र मेरे पुत्र मेरे पुत्र कर लिखा है। అక్కడే ఒక మొదటి అధ్యాయం 8వ వచనంలో చూస్తే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అంటాడు. अगर एक ही अगर वचन से अगर देखते वे मेरे पुत्र यदि तू मेरे वचन ग्रहण करे और मेरे आज्ञाओं को अपने हृदय में रख छोड़। అలాగే 10వ వచనంలో చూస్తే, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. देखें क्योंकि 10वें वचन में लिखा है, 10वें वचन में क्योंकि बुद्धि तो तेरे हृदय में प्रवेश करेगी और ज्ञान तुझे मन भाव लगेगा। పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము 10వ వచనం. 10 में यही लिखा है। పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు నా కుమారుడు అని సావధానం చెప్తున్నాడు. अगर पापी लोग आपको गलत प्रेरणा देगा तो उनके बातों को नहीं मानना। అంటే ఇక్కడ తల్లిదండ్రుల ఉపదేశమును ఆలకించు త్రోసివేయద్దు అంటున్నాడు. अगर पापी తల్లిదండ్రుల ఉపదేశమును ఆలకించు త్రోసివేయకు అంటున్నాడు. अगर जवान लोग कहता है माता पिता की उपदेश को तुम माना करो, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నిన్ను పాపులు ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరణకు నువ్వు లోబడవద్దు. यहाँ कहता है अगर पापी आपको गलत प्रेरणा देगा तो उसको आप ना उसमें नहीं चलना। అంటే పాపుల ప్రేరణకు గురి కాకూడదు. पापियों की प्रेरणा को आप बिल्कुल ना ना समझने जैसा रखो। అంటే ఇక్కడ సహజంగా యవ్వనస్తులైన వారు పాపులనే లేకపోతే మంచి వాళ్ళనే కాదు, ఏదైనా సలహా ఇస్తే వెంటనే ఆ సలహాని పాటించి ఎక్కువగా పాపపరితమైన విషయాల గురించి శ్రద్ధ వహించే సమయం అది. जवानी लोग जो भी कहेगा या बुरा हो या भला हो तुरंत वो लोग गलत काम करने के लिए ही निर्णय लेते हैं। అందుకే అంటున్నాడు, మీరు ఏదైతే ఆలకించడానికి ఇష్టపడరో దాన్ని ఆలకించండి. తల్లిదండ్రుల ఉపదేశాన్ని ఆలకించడానికి ఇష్టపడరుగా ఆ ఉపదేశాన్ని ఆలకించండి అంటే. अगर माता पिता की बातों को तुम लोग इनकार करते हो तो परमेश्वर की अच्छी बातों को ऊपर भी ध्यान रखो। అంటే తల్లిదండ్రుల మాటను ఆలకించంటే తల్లిదండ్రులైన వారు పిల్లల శ్రేయస్సు కోరి చెప్తారు కాబట్టి వాళ్ళ మాటను ఆలకించండి అని చెప్తున్నాడు. अगर माता पिता अपने बच्चों को अच्छे जीवन अच्छे जिंदगी देने के लिए कहते हैं, तुम लोग उसकी बात नहीं मानते हो तो परमेश्वर के संदेश के ऊपर ध्यान जरूर देना। నా కుమారుడు పాపులు నిన్ను ప్రేరేపిస్తే ప్రేరేపించకపోద్దు ఒప్పుకోవద్దు అంటున్నాడు. मेरे पुत्र अगर पापी आपको फुसलाएगा तो उस बातों को सहमत ना होना। అంటే సహజంగా మనిషి యవ్వనస్తుడు పడిపోయే ఆ వయసు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు సామెతల గ్రంథం ద్వారా. जवानी की उम्र में ज्यादातर अपने जीवन को खराब करने का स्थिति में है, इसलिए तू पापियों की बातों को सहमत नहीं होना। అలాగే 2వ అధ్యాయంలో కూడా చూస్తే अगर दूसरी अध्याय में देखेगा तो 2వ వచనం 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, दूसरा अध्याय पहले वचन में अगर हम देखेगा तो నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడలా, हे मेरे पुत्र यदि तू मेरे वचन ग्रहण करे और मेरी आज्ञाओं को अपने हृदय में रख छोड़े, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడలా, और बुद्धि की बात ध्यान से सुने और समझ की बात मन लगाकर सोचे, తెలివికై మొరపెట్టిన ఎడలా, और प्रवीणता और समझ के लिए अति यत्न से पुकारे, వివేచనకై మనవి చేసిన ఎడలా, और उसको चांदी की नाई ढूंढे और गुप्त धन के समान उसी खोज में लगे रहे। వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడలా, దాచబడిన ధనము వెదికినట్లు దానిని వెదికిన ఎడలా అంటున్నాడు. अरे अंటున్నాడు चांदी वो कहता है चांदी को ना नहीं ढूंढे, అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఆయన మాటలను అంగీకరించాలి, హృదయంలో దాచుకోవాలి అంటున్నాడు. अगर परमेश्वर में भय और भक्ति करेगा तो अब परमेश्वर की बातों को अपने हृदय में रखना है, అలాగే వాటిని అభ్యసింప చేయాలి అని చెప్తున్నాడు. उनको अभ्यास नीति धार्मिकता के अभ्यास भी करना है। అంటే యవ్వనస్తులైన వారు కూడా దేవుని మాటలకు చెవి యొగ్గి ఆలకించండి. और यौवन लोग परमेश्वर की बातों के ऊपर ज्यादातर ध्यान दो, ఎందుకంటే అది పడిపోయి చెడిపోయే వయసు కాబట్టి తర్వాత పశ్చాత్తాపడితే ప్రయోజనం లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా దేవుని మాటల వైపు ధ్యానం ఉంచాలి. इसलिए यौवन लोग वचन सुनना है। हमारे घर में जो यौवन लोग हैं अगर परमेश्वर की संदेश के ऊपर ज्यादातर ध्यान देना है
అలాగే 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తే अगर तीसरा अध्याय नीति वचन पहला वचन को देखेगा तो నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము. हे मेरे पुत्र मेरी शिक्षा को ना भूलना, अपने हृदय में मेरी आज्ञाओं को रखे रहना అంటే అంగీకరించు, దాచుకో, और अंगीकार करो, हृदय में छिपा के रखो, అలాగే మరువకు, గైకొను అని చెప్తున్నాడు. छोड़ना नहीं और स्वीकार करो. అలాగే 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా अगर चौथी अध्याय भी पहले वचन में भी కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. हे मेरे पुत्रों पिता की शिक्षा सुनो और समझ प्राप्त करने में मन लगाओ. అంటే దేవుని నుండి వచ్చే సందేశము, బైబిల్ గ్రంథం ద్వారా ఇవ్వబలిసిన సందేశము, మనకు మేలు కలిగించే సందేశాన్ని నువ్వు జాగ్రత్తగా వినాలి. వింటే నీకు తెలివి కలుగుతుంది అంటున్నాడు. बाइबल के द्वारा जो संदेश आता है और वचनों के द्वारा संदेश है और परमेश्वर के दासों के उपदेश के द्वारा संदेश होता है, वो संदेश के ऊपर ध्यान लगाओ. అలాంటప్పుడు నీ జీవితం, నీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుంది, మంచి జ్ఞానముతో నింపబడతావు అని చెప్తున్నాడు. आपकी भविष्य बहुत उज्जवल रूप में अच्छी रोशनीमय हो जाएगा. అందుకే అంటున్నాడు జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుద్ది. యవ్వనస్తులు కూడా ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానం లేని స్థితి అది. अगर जिसके पास ज्ञान नहीं है वो बुद्धि समझ मिलेगा, क्योंकि यवन काल में बुद्धि समझ का तो यत्न नहीं करते यवन लोग. అందుకే వాళ్ళని బుద్ధిహీనులుగా చెప్పొచ్చు. ఎందుకంటే సరైన మంచేది చెడ్డేదని తెలియని వయసు అది. जवान लोगों को बुद्धिहीन लोग कह सकते हैं, क्योंकि बुरे भले का वो फर्क उस समय उस उम्र में उनको नहीं पता है. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తే గనుక ఖచ్చితంగా దేవుని జ్ఞానంతో నింపబడతారు. इसलिए यवन लोग अगर प्रभु के पास आएगा तो जरूर उनका चाल चलन बदल जाएगा. అందుకని ఇక్కడ చిన్నపిల్లల గురించి అనకుండా, వృద్ధుల గురించి అనకుండా, యమల గురించి ఎందుకు అన్నారంటే अगर बच्चों के बारे में नहीं बोला और वृद्ध लोगों के बारे में नहीं बोला और जवानी लोगों के बारे में क्यों बोला? చిన్నపిల్లలు ఏది చెప్తే అది చేస్తారు. बच्चे जो भी कहेगा वो करेगा. వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా వాళ్ళ పిల్లలు ఏది చెప్తే అది చేయాల్సిన వయసు అది. अगर जो वृद्ध लोग हैं वो बच्चे जो कहेगा वो करने का उम्र है. అలాగే వాళ్ళు లోకం అంతా అనుభవించి ఉన్నారు కాబట్టి ఒక రకంగా ఒక ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళకి ఎవరికి అందించే సందేశంతో అవసరం లేదు. ज्यादातर वृद्ध लोगों को उम्र बढ़ते बढ़ते कुछ कुछ सीखते हैं, इसलिए वो जवान लोगों को యవ్వనులకు అందించినట్లుగా వృద్ధులకు అందించాల్సిన అవసరం లేదు. जवान लोग जितना बताना उतना वृद्ध लोगों का बताने की इतना ज्यादा जरूरत नहीं कहते हैं. కానీ ముఖ్యమైన అవసరం ఎవరికి, సందేశం ఎవరికి ముఖ్యంగా అవసరం అంటే యవ్వనస్తులకి అవసరము. और ज्यादा संदेश है यवन लोगों को ही जरूरत है. కాబట్టి యవ్వనస్తుల గురించి రాయబడి ఉంది ఇక్కడ. जवानी लोगों के बारे में भी लिखा है. కాబట్టి ఇక్కడ 7వ వాక్యంలో 7వ వచనంలోకి వస్తే अगर 7वीं वचन 30 మొదటి అధ్యాయం 7వ వచనం కనుక చూస్తే अगर पहला अध्याय और 7वें वचन యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. यहोवा का भय मानना बुद्धि का मूल है. बुद्धि और शिक्षा को मूढ़ ही लोग तुच्छ जानते हैं. మనం అనుకున్నట్లుగా మన సోమవారం చెప్పుకున్నట్లుగా ఈ సామెతల గ్రంథంలో ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యందు యెహోవా భయభక్తులు కలిగి ఉండాలన్నదే ముఖ్య లక్ష్యం. अगर हमने नीति वचन के बारे में सोमवार को भी सुना है, परमेश्वर में भय और भक्ति रखना ही बहुत जरूरी है. అక్కడ అందుకే ఇక్కడ అసలైన మాటకి వచ్చేసాడు ఇక్కడ రాజైన సొలొమోను గారు. यहाँ राजा सलोमन महाराजू बहुत अच्छे ज्ञान से ये बातें लिखा है. అందుకే అంటున్నాడు మనకి దేవుని యందు గనక నిజమైన జ్ఞానం, దేవుని ద్వారా మనకు నిజమైన జ్ఞానం కావాలి అంటే अगर परमेश्वर के द्वारा हमको सच्ची ज्ञान अगर प्राप्त होना चाहिए तो నిజమైన జ్ఞానం అని ఎందుకు అంటున్నావు? अगर सच्चा ज्ञान क्यों बोलते हैं? ముందు కూడా చెప్పుకున్నాం, पहले भी कहा था ఈ లోక జ్ఞానం అంతా కూడా వెరితనముతోనే సమానం. इस संसार का ज्ञान है मूर्खता है, అదంతా నశించిపోయేది. वो सब नाश हो जाएगा. అయితే ఇప్పుడు మనకి నిజమైన జ్ఞానం సాధ్యం కావాలి అంటే हमको सच्चा ज्ञान अच्छा ज्ञान अगर प्राप्त होने के लिए మనకి దేవుని యందు గౌరవం కావాలి. परमेश्वर को हम सम्मान देना है.
అలాగే భయము భక్తి మనలో ఉండాల. और परमेश्वर में भय और भक्ति हमारे अंदर उत्पन्न होना है। అంటే దేవుడు అంటే గౌరవతో కూడిన భయభక్తులు కావాలి. अगर परमेश्वर के ऊपर भय मानने वाला, सम्मान देने वाला भय और भक्ति चाहिए। మనకు గనక దేవుని యందు భయభక్తులు లేకపోతే మనం నిజమైన జ్ఞానం కలిగిన వారం కాము. अगर हम परमेश्वर के ऊपर भय और भक्ति नहीं रखेगा तो सचमुच हमारे अंदर सच्चा ज्ञान नहीं है। మనం ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖులతో సమానమే దేవుని యందు భయభక్తి अगर లేకపోతే. परमेश्वर में डर नहीं मानेगा तो, भय नहीं मानेगा तो मूर्ख के समान है। అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 7వ అధ్యాయం 7వ వచనంలో కింద లైన్ లో यहाँ 7वें वचन नीचे का लाइन में क्या लिखता है? మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. बुद्धि और शिक्षा को मूढ़ ही लोग तुच्छ जानते हैं। ఎవరంట తిరస్కరించేది? कौन वो इनकार करते हैं? మూర్ఖులైన వారు ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. मूढ़ ही लोग, జ్ఞానం కలిగిన వారు కాదు. जिसके पास ज्ञान है वो नहीं, ఎవరైతే భయభక్తులు ఉన్నాయో వాళ్ళు తిరస్కరించరు. जिसके अंदर भय और भक्ति है परमेश्वर में, वो लोग इनकार नहीं करते। కేవలం మూర్ఖైన వారే తిరస్కరిస్తూ ఉంటారు. अगर सिर्फ जो मूल लोग है वही लोग परमेश्वर की बातों को इनकार करेंगे। అంటే దేవుని యందు భయభక్తులు లేకపోతే నిజంగా ప్రపంచంలో కానీ దేశాల్లో కానీ ఎక్కడ కూడా మంచి అనేది మనం చూడలేము. अगर परमेश्वर में लोग भय भक्ति नहीं मानेगा तो दुनिया में कहीं भी अच्छे नहीं बन सकते। ఎందుకంటే లోకంలో మనం చూస్తున్న అన్ని కూడా చెడ్డ కార్యాలు అన్ని కూడా ఎందుకు జరుగుతున్నాయి? దేవుని యందు భయభక్తులు లేకే. अगर इस संसार में बुरे कार्य को हम क्यों देखते हैं, लोग बुरे कार्य क्यों करते हैं? परमेश्वर के ऊपर भय और भक्ति नहीं करते हैं। అందుకే దేవుని యందు భయభక్తులు లేకే లోకంలో పాపము ఎక్కువైపోతుంది. अगर परमेश्वर के ऊपर भय और भक्ति नहीं, इसलिए संसार में पाप ज्यादा विस्तार रूप में बढ़ रहे हैं। అందుకే దేవుడు దేవుని యందు భయభక్తులు నేర్చుకోమని, అదే దేవుని జ్ఞానమని మనకు తెలపాలని ఇష్టపడుతున్నాడు. इसलिए परमेश्वर ये नीति वचन लिखाया है, हम परमेश्वर में ज्ञान प्राप्त करो। అందుకే అంటున్నాడు కీర్తన గ్రంథం 34 అధ్యాయం 11 నుండి 14 వరకు చూస్తే జ్ఞానాన్ని గురించి నేర్చుకో అంటున్నాడు. अगर भजन 37 भजन संहिता, 34 అధ్యాయము 37 भजन संहिता 11 నుంచి 14 వరకు చూస్తే अगर 11 से लेकर अगर 14 तक दिखेगा तो మనకు దేవుని యందు భయభక్తుల గురించి నేర్చుకునే విషయాన్ని చెప్తున్నాడు. अगर परमेश्वर में भय और भक्ति के बारे में कहता है, ముందేమో మనకు జ్ఞానం గురించి చెప్పాడు. पहले हमको ज्ञान के बारे में बताया। ఆ జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు ఉండటం అని చెప్తున్నాడు. वो ज्ञान का मतलब परमेश्वर में भय और भक्ति होना चाहिए। అంటే దేవుని యందు భయభక్తులు అనేది ఏందో నేర్చుకుంటే అప్పుడు మనకి ఆ భయభక్తులు తెలుస్తాయి, నేర్చుకుంటాము. అలాగే మన దేవుని జ్ఞానాన్ని కూడా పొందుకుంటాం. अगर परमेश्वर में भय और भक्ति है तो हम अच्छे अच्छे शिक्षा को प्राप्त करते हैं। परमेश्वर भय और भक्ति में ही जीवन बिताते हैं, ఆయన జ్ఞానాన్ని కూడా నేర్చుకుంటాం. उनका ज्ञान को भी हम प्राप्त करते हैं। అందుకే 34 కీర్తన 11 నుండి 14 వరకు చూస్తే अगर वो भजन संहिता में भजनकार 37 अध्याय 11 वचन से लेकर 14 वचन तक अगर देखेगा तो ఇక్కడ అంటున్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. हे लड़कों आओ मेरी सुनो, मैं तुमको यहोवा का भय मानना सिखाऊंगा। అది 13వ వచనంలో ఏమంటున్నాడంటే, अगर 13 वचन में क्या कहता है? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. अपनी जीभ को बुराई से रोक रख और अपने मुंह की सौकिस कर की उससे चल की बात ना निकले। అంటే దేవుని యందు భయభక్తులు ఉన్నాయి అంటే ఇక్కడ మన నాలుకను పెదవులను జాగ్రత్త చేసుకోవాలి. अगर परमेश्वर में भय और भक्ति है तो हमारा जीभ को, हमारी होठों को हम संभाल के रखते हैं। అట్లాగే 14 వచనంలో కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దానిని వెంటాడుము అంటున్నాడు. अगर 14 वचन में कहता है बुराई को छोड़ और भलाई कर, मेल को ढूंढ और उसी का पीछा कर। యవనస్తులైన వారు ఈ మాటను అంగీకరిస్తారా? अगर जवान लोग इस बात को वो लोग सुनते हैं, నీ పెదాలను కాచుకో, నీ నాలుకను కాచుకో, జాగ్రత్తగా చూసుకో అని అంటే వింటారా? आपका जीभ को संभाल के रखो, आपके होठों को संभाल के रखो कहेगा तो वो सुनेगा। కీడు చేయటం మాని మేలుని వెతకు అంటే వింటారా? अगर बुराई को नहीं करना और भलाई करो करके बोलेगा तो सुनेगा। కానీ ఈ లోకంలో ఉన్న యవనస్తులైతే వినరు, కానీ దేవుని దగ్గరికి వచ్చి కూర్చుని ఆలకించేవాడు ఖచ్చితంగా వింటారు. अगर इस संसार की जवान लोग नहीं सुनेंगे, अगर परमेश्वर के पास आके वचन सुनने वाला, सीखने वाला, आदत बनाने वाला जरूर बात को सुनेंगे। అందుకే అంటున్నాడు దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలి మనం. इसलिए परमेश्वर का भय और भक्ति को सीखना है। ఏదో చేతులతో చేసేది కాదు మనం. अगर हाथों से जो कुछ दिखाने वाला नहीं है,
దాన్ని కేవలం భక్తి అనే చెప్తాం. उसको केवल बोलता है भक्ति। కానీ భయము అంటే ఆయన మాటకు లోబడటం, విధేయత చూపించటం, ఆయనకి భయపడటం. आ भक्ति परमेश्वर में भय उत्पन्न करता है, इसलिए परमेश्वर को डर के रखता है। అందుకే ఆయనను గౌరవముతో కూడిన విధంగా ఆయనకి చూసి మనం భయపడాల. उनको सम्मान देखते हुए, सम्मान करते हुए परमेश्वर की भय, परमेश्वर में भय से परमेश्वर को हम स्वीकार करना है। అంటే ఒక్కొక్క విషయంలో మనం గమనిస్తే एक विषय में हम ध्यान कर रखेगा तो ఎవరి విషయంలోనన్నా మనం భయపడుతున్నామంటే వాళ్ళ విషయంలో మంచివాడన్నట్టు కాదు, ఇడు మూర్ఖుడని अगर భయపడుతున్నాం. किसी के विषय में हमको डर लगता है तो इसलिए लगता है ये अच्छा आदमी नहीं है, अरे ये मूर्ख है, इसलिए यार इसको डर के रहो यार। కానీ ఇక్కడ దేవునికి భయపడాలంటే ఎలాగా? अगर यहाँ परमेश्वर को डर मानना है कैसे है? గౌరవముతో కూడినదే భయమై ఉండాలి. अगर हम परमेश्वर को सम्मान करना है वही भय मानना रखना। అంటే ఆయన చెప్పినవన్నీ హృదయపూర్వకంగా గైకుని స్వీకరించే మనసు ఉండాలా. जो कुछ परमेश्वर कहता है उसको हृदय में रख के हृदय के अनुसार सच्चाई से स्वीकार करना है। అప్పుడే మనం దేవుని యందు భయభక్తులు నేర్చుకోగలుగుతాం. तभी हम परमेश्वर में भय और भक्ति सीख सकते हैं। అంటే అందుకే అంటున్నాడు కీడునేమి వదిలిపెట్టేయమంటున్నాడు. बुराई छोड़ दो। అంటే ఏది మంచి ఏది కీడు మనకి ఎప్పుడు అర్థమవుతుంది? हमको कब समझ में आएंगे क्या भला है क्या बुरा है? ఇప్పుడు ఈ రోజు విన్నాం, ఇక్కడ 13వ వచనం రాస్తున్నాడు. आज हमने सुना है ये 13वें वचन में हमने सुना है 37 भजन संहिता 13वें చెడ్డ वचन। మాటలు పలుకుండా నీ నాలుకను కాచుకో. అంటే చెడ్డ మాటలు అనేవి మనం మాట్లాడే ప్రతి చెడ్డ మాట గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు. अपनी जीभ को बुराई से रोक रख। అలాగే కపటమైన మాటల గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు. अपने मुंह को सौकिस करके उससे छल की बातें ना निकाले। అంటే ఇవి కీడు, ఇవి చెడ్డ, వీటిని విడిచిపెట్టుకోవాలి. ये बुरा है, इसको छोड़ दो। అలాంటి ఇలాంటి ఎన్ని మన జీవితంలో ఉన్నాయి వాటిని విడిచిపెట్టుకోవాలా. जितने हमारे जीवन में है ऐसे बातें, बुराई की बातें, उसको हमारा जीवन में नहीं रखना चाहिए, छोड़ना चाहिए। వాటిని మానేసి మేలు చేయడం నేర్చుకోవాలా. उसको छोड़ दो, भलाई करना सीखो। సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలా. अगर मेल मिलाप को ढूंढो उसको पीछा करो। అంటే మనము సమాధానాన్ని వెదకే ప్రయత్నం చేయాలంటే చాలా కష్టమే. अगर हम मेल मिलाप का ढूंढना यत्न करना बहुत ही मुश्किल की बात है। అంటే చెడునైతే విసర్జించగలుగుతాం గానీ ఏదైనా మేలు చెయ్యాలి అంటే చేసిన ఆ మేలులో నిలబడి ఉండాలి అంటే చాలా కష్టపడతాం. अगर बुराई को तो हम छोड़ सकते हैं, अगर भलाई करने के लिए सोचेगा तो भलाई करना हमारे लिए बहुत नामुमकिन है। ఎందుకంటే మేలు చేసినప్పుడు కూడా అనేక పర్యాలు మనకి కీడు ఎదురవుతూ ఉంటది. क्योंकि कई बार भलाई करते तो हमारे साथ बुराई ही करता है लोग। అలాంటప్పుడు మనకున్న ఆ యొక్క శక్తిని కోల్పోయి మళ్ళా వద్దనుకున్న కీడుని చేయడానికి ప్రయత్నం చేస్తాం. ऐसे समय में अरे क्या भलाई करना है, छोड़ दो करके जो मना करते हैं, जो बुराई मत करो, वही बुराई करना लगते हैं। అందుకే అంటున్నాడు ఆ సమాధానాన్ని వెదకి వెంటాడు అంటే విడిచిపెట్టవద్దు. నువ్వు మేలు చేయాలనుకున్నావు, మంచిగా ఉండాలనుకుంటున్నావు, దాన్ని విడిచిపెట్టకుండా వెంటాడు, నిత్యం इसलिए వెంటాడుతూ ఉండు. भलाई को पीछा कर, उसको नहीं छोड़ना, और बुराई नहीं करना, भला ही करना सीख लो। మనకు అది చాలా ఇబ్బందికరంగా అభ్యంతరకరంగా ఉంటుంది లోకంలో. అయినా కానీ మేలుకరమైన జీవితం జీవించడానికి నిత్యము ప్రయాసపడని చెప్తున్నాడు. हम बुराई ना करना, बुराई ना सोचना, कई बार हमको लगता है अरे ये तो मुश्किल है, फिर भी हम बुराई को छोड़े, प्रभु में भलाई करते आगे बढ़ो। అలాగే 111వ కీర్తన 10వ వచనంలో కూడా చెప్తున్నాడు. अगर भजन 111 10వ వచనంలో కూడా చూస్తే 111 10वीं वचन में अगर हम देखेगा तो 111 10వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే भजन 111 10 యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. बुद्धि का मूल यहोवा का भय है। जितने उसकी आज्ञाओं को मानते हैं उनकी बुद्धि अच्छी होती है। చూసారా ఇక్కడ 7వ వచనంలో సామెతల 1వ అధ్యాయం 7వ వచనంలో అన్నట్లుగా अगर नीति वचन में पहला अध्याय 7वीं वचन में जैसा कहा है, ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. यहाँ भी 111 10 में भी भजन में ही ऐसे ही बात कहता है। యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. अगर परमेश्वर में भय मानना ज्ञान का बहुत मूल कारण है।
మనకు జ్ఞానం కావాలి, నిజమైన జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానం కావాలి అంటే अगर परमेश्वर का सच्चा ज्ञान हमको चाहिए तो నిత్యము నిలిచి ఉండే జ్ఞానం మనకు కావాలి అంటే हमेशा सदा काल हमारे साथ रहने वाला ज्ञान चाहिए तो మనకు కావాల్సిన ముందు దేవుని యందుల భయము. हमको पहले चाहिए परमेश्वर में डरवाई बन के रहना है। అయితే ఆ దేవుని యందుల భయం అంటే ఏంటి? ఆయన శాసనములు అనుసరించటమే. अगर परमेश्वर का भय का मतलब क्या है? उनका नियमों को अनुसार पालन करना है, అదే వివేకం. वो ही समझ है। అందుకే కిందేమన్నాడు? మొదటి అధ్యాయం 7వ వచనములో కింద లైన్లో ఏమంటున్నాడు? नीति वचन पहला अध्याय 7 में नीचे क्या कहा? మూర్ఖులు ఉపదేశాన్ని తిరస్కరిస్తారంట, అంగీకరించరట. मूढ़ लोग परमेश्वर के वचन को उन्होंने इंकार करते हैं। అది ఇక్కడేమన్నాడు? ఆయన శాసనాలు అనుసరించితే వివేకం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. यहाँ क्या कहता है? उनकी नियमों को आज्ञाओं को पालन करेगा तो ज्ञान और बुद्धि मिलता है। అయితే మూర్ఖులంట వ్యతిరేకిస్తున్నారు. अगर लेकिन मूढ़ लोग इस बात को वो ना मानते हैं, इंकार करते हैं। అయితే ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి. हम अपने आप को परखना है। మనం ప్రతిదినం కూడా సంఘంలో లేక లైవ్ ద్వారా వాక్యం వింటున్నాం. हर रोज लाइव में वचन सुनते हैं, कलीसिया में सुनते हैं। ఎన్నో విషయాలు మన హెచ్చరిక గురించి వస్తూ ఉంటాయి. कई विषय हमारे सावधान की बातें हैं। మన కోసమే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. हमारे लिए ही प्रभु बात करते हैं। అయితే ఇది నా కోసమే అని తెలిసినప్పుడు ఎంత మందిని నా కోసం అనుకున్నవారు సరి చేసుకోగలిగారు? अगर ये मेरे लिए ही बताया, मेरे लिए ही ये बात कहा तो कितने लोग अपने जीवन में अपने आप को परख लिया? ఎంతమంది సరి చేసుకోగలిగారు? कितने लोग अपने आप को ठीक किया? ఎంతమంది తన ఆ చెడు ప్రవర్తన మార్చుకోగలిగారు? कितने लोग अपने बुराई की प्रवर्तन को बदल दिया? ఎంతమంది వద్దన్న విషయాన్ని విడిచిపెట్టి చేయమన్న కార్యాన్ని చేస్తున్నారు? कितने लोग ये मत करो तुरंत छोड़ करके जो करो वो बात वो काम कितने लोग कर रहे हैं? అలా చేయని వారందరూ కూడా ऐसे जो ना करते हैं వాళ్ళందరూ మూర్ఖులు, దేవుని ఉపదేశాన్ని తిరస్కరించేవారు. वो सब लोग मूढ़ लोग हैं, मूढ़ ही लोग हैं। वो परमेश्वर के वचन को वो इंकार करते हैं। అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మనకి జ్ఞానానికి మూలం. మనం వ్యతిరేకించకూడదు దేవుని వాక్యాన్ని. अगर परमेश्वर में भय मानना, भक्ति करना ज्ञान का एक मूल बात है। కాబట్టి దేవుని జ్ఞానాన్ని, దేవుని యందు భయభక్తులను వ్యతిరేకించకూడదు. अगर परमेश्वर ज्ञान और परमेश्वर का भय को और भक्ति को हम इंकार नहीं करना चाहिए। అందుకే ఇక్కడ దేవుని ఎదుట మనం ప్రార్థించాలా. మనకున్న అజ్ఞానాన్ని గురించి దేవుని ఎదుట ప్రార్థించాలా. దేవుని జ్ఞానం కావాలని ప్రార్థించాలా. अगर हमको ये अज्ञान छोड़ के ज्ञान को प्राप्त करने के लिए आप घुटने में आके प्रार्थना करो प्रभु से। అంటే మనం మూర్ఖులుగా ఉన్నామంటే లోకపరమైన పాపంలో ఉన్నామనే కదా. अगर हम मूर्ख लोग हैं, मूढ़ लोग हैं, अगर संसार का पाप हमारे अंदर है, మనము పోయినసారి చెప్పినప్పుడు కూడా విన్నాం, జ్ఞానులు అంటేనేమో పరిశుద్ధులని, లేక మూర్ఖులు అంటేనేమో అపవిత్రులు అని విన్నాం మనం. पहले भी हमने वचन सुना है, मूढ़ ही लोग हैं, मूर्ख लोग हैं, అపవిత్రులు, अपवित्र लोग हैं और ज्ञानी लोग పరిశుద్ధులు. पवित्र लोग हैं। అంటే ఇక్కడ మనం మూర్ఖంగా ఉన్నాము అంటే మనలో పాపం ఉన్నది అని ఆ లెక్క. अगर हम मूढ़ता हमारे अंदर है तो हमारे अंदर पाप है, हम अपवित्र है। ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ విశ్వాసులవి, పరిశుద్ధులమనే కదా మనం చెప్పుకునేది. अगर परमेश्वर के पास जो भी आया वचन सुना, अगर सब लोग बोलता है मैं पवित्र हूँ, मैं प्रभु में अच्छा हूँ, कहते हैं ना, అలాగే కదా మనం అన్ని ప్రార్థనలు చేస్తాం, ప్రభువుల్లో పాల్గొంటాం, అన్ని ఆరాధన క్రమం అంతట్లో పాల్గొంటాం. हम प्रभु का उसमें बोझ में भी शामिल हो जाते हैं और वचन में भी शामिल हो जाते हैं। అన్ని వింటున్నాం, అన్ని విశ్వాసులుగా చెప్పుకుంటున్నాం. सब हम सुनते हैं, हम विश्वास ही करके कहते हैं। అయితే ఉపదేశాన్ని అంగీకరించకపోతే మూర్ఖులు, మూర్ఖుడు అంటే పాపి. अगर उपदेश को आप स्वीकार नहीं करेंगे, उसके अनुसार नहीं चलेगा तो आप मूढ़ ही लोग हैं और आप लोग अपवित्र लोग हैं, పాపులు. पापी लोग हैं। పాపి పరలోక రాజ్యాన్ని చేరుకోగలుగుతాడా? अगर पापी स्वर्ग में जा सकता है, చేరుకోగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావాల్సిన అవసరం ఏముంది? अगर पापी स्वर्ग में जाएगा तो यीशु मसीह संसार में आगे लहू बहाने का अवसर नहीं है। యేసుక్రీస్తు ప్రభు పాపిని పరిశుద్ధునిగా చేయడానికి వచ్చాడు. यीशु मसीह पापी को पवित्र करने के लिए संसार में आया है। ఆ పరిశుద్ధుని పరలోక రాజ్యంలో తీసుకెళ్తారు. उस पवित्र को ही स्वर्ग में ले जाएगा। సో సందేశం కూడా ఎవరికి అందించబడుతుంది? अगर संदेश भी किसको दिया जाता है? ఎవరైతే మేము దేవునికి లోబడ్డామని వచ్చి కూర్చుంటారో వాళ్ళకే అందించబడుతుంది. कौन हम परमेश्वर को झुक जाते हैं, हम परमेश्वर में अच्छा बनना चाहते हैं, उन्हीं के लिए ही वचन बताता है। అయితే వాళ్ళే ఆ ఉపదేశాన్ని అంగీకరించకపోతే, अगर वही लोग सुनने के लिए आया, वही लोग अगर वचन को स्वीकार नहीं करेगा तो మూర్ఖులు,
और मूढ़ ही लोग है, మూర్ఖులంటే పాపులు, मूढ़ ही लोग है, पापी लोग है। పాపి అంటే పరలోక రాజ్యంలో స్థానం లేదు. अगर पापी को स्वर्ग राज्य में जगह नहीं, అందుకే అంటున్నాడు నా ఉపదేశాన్ని త్రోసివేయకు. इसलिए कहता है मेरे संदेश को आप निकाला नहीं, చెవియొగ్గి ఆలకించు, और कान लगा के सुनो, మరువకు, भूलना नहीं, హృదయంలో దాచిపెట్టుకో. हृदय में अच्छी तरह रखो, అలాగే హృదయపూర్వకంగా గైకొను. हृदय से मन से आप स्वीकार करो। అలా స్వీకరించిన వాళ్ళు ఏం చేస్తారు? ऐसे स्वीकार करने वाला क्या करते हैं? తన మూర్ఖత్వాన్ని బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతారు. अगर उनके अंदर वो मूर्खी है, उस मूर्खी लोग अपने हृदय में पश्चाताप करते हैं। అందుకే కీర్తనకారుడు 130వ కీర్తన 3-4 వచనాలు చూస్తే, अगर भजनकार 130 भजनकार अगर 130 को अगर हम पढ़ेगा तो 3-4 వచనాల్లో చూస్తే, अगर 3 और 4 की वचन में देखेगा तो యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. हे याव, यदि तू अधर्म के कामों को लेखा ले तो हे प्रभु कौन खड़ा रख सकेगा? परंतु तू क्षमा करने वाला है जिससे तेरा भय माना जाए। అంటే ఇక్కడ కీర్తనకారుడు అదే మాట అంటున్నాడు. ये भजनकार वही कहता है। ఏమని ప్రార్థిస్తున్నాడు? क्या कैसे प्रार्थना करते हैं? మూర్ఖుడుగా ఉండటానికి ఇష్టపడకుండా, अगर वो मूड ही मन में, अगर मूड ही विषय में ना रहते हुए, ప్రభువా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలువగలడు? देखो क्या क्या कहता है, तो हे प्रभु कौन खड़ा रहेगा सकेगा अगर तू हमारे अधर्म के कामों को लेकर लेगा तो। నిజంగా ఆయన మన దోషాలనే చూడాలనుకుంటే మనం నిలబడగలిగే వాళ్ళమా? अगर सचमुच हमारे अंदर वो पाप के बारे में बार बार तू पापी कहेगा तो हम खड़ा कर सकेगा, खड़ा रह सकेगा? खड़ा रह सकेगा। మనం పాపులుగా మనల్ని చూడటానికి ఇష్టపడకే మనకు క్షమాపణ కలిగించడానికి యేసయ్యనిచ్చాడు. अगर हम पापी के रूप में ना देखने के लिए, हमको क्षमा करने के लिए ही हमको अच्छा जीवन देने के लिए यीशु मसीह आया संसार में। అందుకే అంటాడు అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు, నీ యందు భయభక్తులు నిలపాలి అంటే ఆ మనిషికి క్షమాపణ అనే గుణం రావాలా. फिर भी लोग आप में भय और भक्ति में रहेगा तो क्षमा मिल जाता है, నీ యొద్ద క్షమాపణ దొరుకును. आप में क्षमा मिलता है। అంటే దేవుడు మన పాపాలను లెక్కించాలి అనుకుంటే మాత్రం మనం తప్పించుకోలేము. अगर हमारे अंदर परमेश्वर पाप को गिनेगा तो हम खड़े नहीं हो सकते, తప్పించుకోలేము. हम बच नहीं सकते। అందుకే యేసుక్రీస్తుని పంపించి इसलिए यीशु मसीह को भेजे संसार में, మనకు క్షమాపణ దొరికేలాగా हमको क्षमा मिलने के लिए। మనకు ఒకటి నేర్పుతున్నాడు, ఆయనకు భయపడితే మనకు క్షమాపణ దొరుకుతుంది. एक ही बात हमको सिखाता है, उनको तुम डरवाई बन के रहो, అప్పుడు మనకు క్షమాపణ దొరుకుతుంది. तब हमको क्षमा मिलता है। అప్పుడు మనకు క్షమాపణ దొరికి మనకు దేవుని యందు భయభక్తులు ఉంటే మన జ్ఞానులు అంటే పరిశుద్ధులమి. जब क्षमा मिल गया, हम परमेश्वर में भय और भक्ति से रह रहे, तब हम ज्ञानी लोग हैं। ఆ జ్ఞానం అంటే ఆ జ్ఞానం అనగా పరిశుద్ధత. वो ज्ञान का मतलब क्या है? पवित्रता। ఆ ఎట్టి పరిశుద్ధత పరలోక రాజ్యానికి చేర్చే పరిశుద్ధత. कौन सी पवित्रता है? स्वर्ग राज्य में पहुंचाने वाला। అందుకే ఈ లోకములో ఎంతో మందికి ఎన్నో రకాల జ్ఞానం ఉన్నా కానీ, अगर इस संसार में बहुत लोगों को उनके कई तरह की ज्ञान अगर उनके अंदर है, మంచి బాగా చదువుకున్న వాళ్ళైనా, अच्छी पढ़ा लिखा है, ఎన్నో డిగ్రీలు సంపాదించిన, कई डिग्री प्राप्त किया है, ఎన్నో రివార్డులు పొందుకున్న, कई रिवार्ड को भी पाया है, అన్నిట్లో ఆరితేరిన వారైనా, सब में अच्छा प्रवीणता उन्होंने सीख लिया, అయితే దేవుని యందు భయభక్తులు లేని వారైతే మాత్రం अगर परमेश्वर में भय और भक्ति नहीं तो వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు. జ్ఞానం విషయంలో వాళ్ళు శూన్యులు. उनके पास ज्ञान नहीं है, ज्ञान का विषय में वो शून्य है। అంటే ఇన్ని ఉండగాని దేవుని యందు భయభక్తులు లేకపోతే మొత్తం శూన్యమే. जितना है आधिक्यता है, फिर भी परमेश्वर में भय और भक्ति नहीं तो वो सब शून्य है। అందుకే చెప్తున్నది ఏంటంటే దేవుని యందు భయభక్తులు నేర్చుకోవటానికే మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. इसलिए हम प्रभु के पास क्यों आ रहे, लाइव में क्यों आ रहे, संगति में क्यों आ रहे? परमेश्वर में भय और भक्ति सीखने के लिए आ रहे। అందుకే సామెతల గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యందు భయభక్తుల గురించే నేర్పాలనుకుంటున్నాడు. इसलिए नीति वचन में तो परमेश्वर में भय और भक्ति धार्मिकता सिखाने के लिए ही कहता है। మన ప్రవర్తన ఎలా ఉండాలనేది ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆచితూచి ఈ యొక్క 31 అధ్యాయాలు అంతటిలో రాస్తున్నాడు. हमारे हृदय का
चाल चलन कैसे होना चाहिए, हर बात में ये बात लिखता जा रहा है। అంటే భయభక్తులు ఉన్న జీవితం ఎలా ఉంటదనేది ఆ గ్రంథం అంతటి ద్వారా మనకు స్పష్టంగా भय అర్థమవుతుంది. और भक्ति का जीवन कैसे होता है, ये पूरी नीति वचन की इस हर एक चैप्टर में लिख रहे हैं। అందుకే యెహోవా మీద ఉన్న భయం గురించిన విషయాలు మనకి స్పష్టంగా యెహోవా యందల భయభక్తులని 14 సార్లు సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. यहाँ नीति वचन में 14 बार लिखा है परमेश्वर में भय और भक्ति। అందుకే ఈ లోక జ్ఞానానికి బైబిల్ వివరించే జ్ఞానానికి ఎంతో తేడా ఉంది. इस संसार का ज्ञान को और बाइबल में जो हमको बताया, हमको सिखाया ज्ञान को बहुत फर्क है। కానీ లోకంలో ఉన్న జ్ఞానులు మనల్ని మూర్ఖులు అనుకుంటున్నారు. अगर संसार में जो ज्ञानी लोग हैं, हम आत्मा में अगर हम ज्ञानी लोगों को मूर्ख लोग कहते हैं। ఎందుకంటే వాళ్ళకేమో ఈ లోకంలో ఉన్నదే కనిపిస్తుంది, ఆ కనపడన్న రాజ్యం కనిపించటల వాళ్ళకి. उनको इस संसार में जो है वो भी दिखता है, अगर स्वर्ग राज्य में जो ज्ञान है वो नहीं दिखता उनको। మనకేమో కనిపిస్తున్న ఈ దీని మీద మనకు లక్ష్యం లేదు. हमको जो दिखने वाला इनके ऊपर हमको ध्यान नहीं है। కనబడని అదృశ్యమైన ఆ దేవుని రాజ్యం మీద లక్ష్యాన్ని పెట్టుకొని దేవుని యందు భయభక్తులు నేర్చుకుంటున్నాం. अगर जो ना दिखने वाली परमेश्वर का राज्य में जो है पाने वाला, प्राप्त करने वाला, उसी में ध्यान लगाएंगे। అందుకే వాళ్ళు కనపడుతున్న దాన్ని చూసి వీళ్ళదేంద్ర ఈ కనపడని దాని మీద గురించి ఆలోచిస్తారు, కనపడే దాని గురించి చూసుకోలేదు అనుకుంటారు. మనం ये संसार के लोग क्या कहते हैं, इनको दिल मूर्ख लोग है यार, दिखने वालों को ऊपर छोड़ देता है, ना दिखने वालों पर ध्यान लगाते हैं। కానీ నిజం చెప్పాలంటే చూసిన దాన్ని విశ్వసించడం పెద్ద విశ్వాసం కాదని పౌలు గారు రాస్తారు. अगर पौलुस कहता है दिखने वालों को ऊपर विश्वास करना इतना कोई अच्छी ये प्रमुखता बात नहीं है। కనబడని దాని మీద విశ్వసించటమే నిరీక్షణ ఆశ అంటున్నాడు. अगर जो नहीं दिखता है, स्वर्ग में है, गुप्त है, उसी को ऊपर विश्वास रखना बहुत महान है। కాబట్టి దేవుని భయభక్తులు కలిగిన వారే నిజమైన జ్ఞానవంతులు. सचमुच ही परमेश्वर में भय और भक्ति मानता है, वही सच्चा भक्त लोग है। అందుకే దేవుని భయభక్తులు లేనోడు మాత్రమే మూర్ఖంగా ఉండి తన ప్రవర్తన సరి చేసుకోడు. अगर परमेश्वर में भय और भक्ति नहीं है, वो मूढ़ ही लोग है, अपने परिवर्तन को, अपनी जिंदगी को बदलता नहीं, ठीक नहीं करते। అందుకే కీర్తన గ్రంథం 14 అధ్యాయం మొదటి వచనంలో అంటున్నాడు, బుద్ధిహీనులు దేవుడు లేడని తన మనసులో అనుకుంటాడట. भजन संहिता 14 में पहला वचन में कहते हैं, मूर्ख ने अपने मन में कहा है कोई परमेश्वर है ही नहीं। అనుకుంటాడు కాబట్టి తన ఇష్టం వచ్చినట్లు నడుస్తాడు. ऐसे सोचते तो अपने आप को बिगाड़ देते, जीवन को తన మనసుకు నచ్చినట్టు నడుస్తాడు. अपने मन को जितना अच्छा लगता है वो उसी में चलता है। నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. अगर मुंह में जो भी बात है वो बिना गट के बात करता है। ఏది ఇష్టపడిందల్లా చూస్తాడు. अगर जो भी दिखेगा वो देखता है, ఏదైతే వినకూడదో వాటిని కూడా వింటాడు. जो नहीं सुनना चाहिए सुनते हैं, చూడబోండి చూస్తాడు. ना देखने वाला देखते हैं, ఆరు తినగూడనే తింటాడు, తాగబోండి తాగుతాడు. जो नहीं खाना वो खाते हैं, जो नहीं पीना वो पीते हैं। ఎందుకంటే దేవుడు లేడు అనుకుంటాడు కదా హృదయంలో. क्योंकि हृदय में सोचते, मन में सोचते परमेश्वर है ही नहीं। అందుకే సందేశం మనం చెప్తుంటే ఆ సందేశానికి లోబడడు. अगर इसलिए अच्छा संदेश, ज्ञान का संदेश हम बताने से उस ज्ञान के संदेश को कान नहीं लगाते। అందుకనే తన ఇష్టాన్నే నెరవేర్చుకుంటాడు, కోరికలనే తీర్చుకుంటాడు. इसलिए अपना मन मर्जी का कार्यों को अपने आप को करते हैं और अपनी मन मर्जी को भी चलाते हैं। అదే అతని ఆశ. वो भी उनका आशा है। ఏంటి అతని ఆశ? మూర్ఖుని ఆశ ఏంటి? क्या है? मूढ़ ही लोगों का आशा क्या है? తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. अपनी इच्छा को ही पूरा करना है, अपना एक निशान में लगता है। అయితే ఆ మూర్ఖుడు ఎవరు? దేవుని సందేశానికి లోబడని వాడు కదా. अगर मूढ़ ही लोग कौन है? परमेश्वर के संदेश को झुकता नहीं। దేవుని సందేశానికి లోబడాడు కాబట్టి జీవితం మారదు కాబట్టి నరకానికి. अगर परमेश्वर का संदेश को नहीं झुकता है तो जिंदगी नहीं बदलता, కాబట్టి నరకానికి వెళ్ళిపోతాడు. इसलिए नरक में जाते हैं। అందుకే ఈ యొక్క సామెతల గ్రంథం మొత్తంలో కూడా इसलिए नीति वचन में जितने पूरे चैप्टर में మూర్ఖునికి జ్ఞానికి కల తేడాన్ని ప్రతిసారి పోల్చి చెప్తూనే ఉంటాడు. చదువుదాం. मूर्ख और ज्ञानी, इन दोनों का फर्क बार बार कहता है। हम सुनेगा तो మనం ముందు కూడా వింటూనే ఉందాం. और पहले भी सुनेंगे। మూర్ఖులంటే దుర్మార్గులు అంటే పాపులు. గుర్తుపెట్టుకోండి. मूढ़ ही लोग है, वो दुर्मार्गता दुष्टता करता है, वो दुष्टता दुर्मार्ग करता है, वो पापी लोग है। మూర్ఖులంటే ఎవరో కాదు, వాక్యం దగ్గర కూర్చుని వాక్యం చెప్పిన ప్రకారం నడవన వాడే మూర్ఖుడు. मूढ़ ही लोग मतलब है परमेश्वर के वचन को सुनने के लिए बैठते नहीं है, ध्यान नहीं करते हैं। బడతా హే మగర్ మాన్తా నీ. बैठता है, सुनता है, मगर मानता नहीं। అది వింటాడు గాని లోబడడు. अगर सुनते हैं उनको नहीं झुकते,
వాడు మూర్ఖుడు. वही लोग मूर्ख लोग हैं। అయితే జ్ఞానులు ఎవరు? ज्ञानी लोग कौन है? ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి उस मूड की बातों को छोड़ के ఎలాగ 131 కీర్తన 3-4 వచనాల్లో చూసామే, अगर 130 भजन संहिता 3 और 4 में हमने पढ़ा है, పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వచ్చి पश्चाताप के साथ प्रभु में आके అయ్యా నువ్వు నా తప్పులు లెక్కించాలంటే నీ దగ్గర ఏ మనిషి కూడా నిలబడలేడు. अया प्रभु अगर मेरे अंदर पापों को गिनेगा तो एक एक पाप को गिनेगा तो कोई आपके सामने खड़े नहीं हो सकता। అయితే నీ అందల భయభక్తులతో నేను క్షమాపణ కోరుకుంటున్నాను, క్షమించమని వేడుకోవాలా. मैं आप में भय और भक्ति करके क्षमा मांगता हूं, मुझे क्षमा करो। కాబట్టి పాపం చేయటం అంటే మూర్ఖత్వం. अगर पाप करना ही मूड ही बात है। నీతి న్యాయాలతో బ్రతకటం అనేదే జ్ఞానయుక్తం. धार्मिकता और न्याय में जीवन जीना, जीवन बिताना एक अच्छी ज्ञान की बात है। కాబట్టి పాపాన్ని విడిచిపెడదాం. पाप को छोड़ेंगे। ఈ యొక్క సామెతల గ్రంథం ద్వారా దేవుడు మనకు నేర్పాలనుకున్న మూలపాఠం దేవునిందు భయభక్తులు నేర్చుకుందాం. नीति वचन के द्वारा हमको सिखाने वाला ज्ञान को हम प्राप्त करेंगे, ऐसे ज्ञान में जिएंगे। ఆయన జ్ఞానంతో బ్రతికినప్పుడే ఆయన నివసించే ఆ రాజ్యంలో ఉండగలుగుతాం. अगर उस ज्ञान में इस संसार में जिएगा तो पवित्रता को बचाएगा तो वो स्वर्ग में जहां परमेश्वर है वहां हम रहेंगे। కాబట్టి ఈ లోక జ్ఞానం వైపు పరిగెత్తొద్దు మనం. इस संसार के ज्ञान के पीछे नहीं भागना, అది మనల్ని రక్షించలేదు, वो हमको उद्धार नहीं देगा, పరలోక రాజ్యాన్ని ఇవ్వలేదు. स्वर्ग राज्य हमको नहीं दे सकता। కానీ దేవుడు అనుగ్రహించే జ్ఞానాన్ని గనక నమ్మితే, अगर परमेश्वर ने जो देने वाला ज्ञान के ऊपर भरोसा रखेगा तो ఆ జ్ఞానం కావాలని కోరుకుంటే, वो ज्ञान को हमें, वो ज्ञान मुझे चाहिए करके अगर हम चाहेगा तो, పశ్చాత్తాప పడుతూ ప్రార్థన చేసి अगर पश्चाताप के साथ प्रार्थना करेगा तो, దేవుని యందు భయభక్తులు నిలపడానికి ఇష్టపడితే, अगर परमेश्वर भय और भक्ति में खड़ा होने के लिए इच्छा रखेगा तो మూర్ఖుడు కూడా పరిశుద్ధుడుగా కాగలుగుతాడు. अगर मूर्ख लोग भी, मूढ़ी लोग भी पवित्र हो सकता है। అందుకే ఈ సామెతల గ్రంథం రాయబడింది. इसलिए नीति वचन लिखा है। రండి చిన్న ప్రార్థన छोटा చేసుకుందాం. सा प्रार्थना करें, सर झुकाइए। बहुत अच्छी बात बताया प्रभु, धन्यवाद। వందనాలు ప్రభా. आज जवानी लोगों के बारे में बहुत अच्छा बताया। యవనస్తుల గురించి మంచిగా మాట్లాడారు తండ్రి. जवान लोग प्रभु ना प्रभु परमेश्वर की बातें मानते हैं, ना संदेश को प्रभु वो लोग झुकते हैं। యవనస్తులైన వారు దేవుని మాట ఆలకించరు, ఏ విధమైన ఉపదేశానికి కూడా లోబడరు. बुरे करते हैं, भले काम को दूर हो जाते हैं। మంచి చెయ్యరు, మంచి చేస్తారు, చెడు కార్యాలకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. शायद अच्छी काम करने के लिए सोचते तो वो अच्छे काम नहीं कर पाते। మంచి చేయాలనుకుని కూడా చేయలేకపోతూ ఉంటారు. क्यों? वो परमेश्वर का भय और भक्ति नहीं। ఎందుకంటే వారికి దేవుని యందు భయభక్తులు లేదు గనుక. आज भजनकार ने लिखा है, ఈరోజు కీర్తనకారు రాస్తున్నాడు, वो मूढ़ ही लोग मन में सोचता है परमेश्वर है ही नहीं। మూర్ఖులు అనుకుంటారు దేవుడు లేడు అని. वो अपने आप को बिगाड़ देते हैं। అందుకే తన ప్రవర్తనను చెరిపివేసుకుంటూ बहुत ఉంటారు. अच्छे बात प्रभु ने नीति वचन को द्वारा आपको सुना रहे। ప్రభువా మంచి సామెతల గ్రంథం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు, స్తోత్రం. बार बार बोलता है, हे मेरे पुत्र, हे मेरे पुत्र, हे मेरे पुत्र बोलता है। మాటి మాటికి నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా అని పిలుస్తున్నందుకు స్తోత్రం. परमेश्वर ही आपको पुत्र बोलते हैं, దేవుడే నిన్ను తన కుమారుడిగా పిలుస్తున్నాడు, पुत्र बोलते हैं। తన కుమారుడిగా लेकिन పిలుస్తున్నాడు पुत्र నిన్ను. में जो भी बुराई दिखेगा तो, ఆ కుమారుడు ఏదైనా చెడు ये కనిపించినట్లయితే, मेरा पुत्री बोलेगा तो उस पुत्री में भी बुराई दिखेगा तो నా కుమార్తె అన్నప్పుడు ఆ కుమార్తె ఏదైనా చెడ్డ లక్షణం కనిపిస్తే वो स्वर्ग नहीं मिलेगा। ఆయన వాళ్ళు పరలోకంలో వెళ్ళలేరు. परमेश्वर में भय और भक्ति नहीं रहेगा तो దేవుని యందు భయభక్తులు లేకపోతే గనుక वो मूढ़ ही काम करेंगे। వారు మూర్ఖంతో కూడిన పనులే చేస్తారు. और मूढ़ ही लोग वो अज्ञानी है, మూర్ఖులైన వారు, జ్ఞానం లేని వారు, वो पाप करते हैं, వాళ్ళు పాపం చేస్తూ वो ఉంటారు. स्वर्ग राज्य में नहीं जाते थे। ఓ స్వర్గమే నహి స్వర్గానికి వెళ్ళలేరు వాళ్ళు. ज्ञानी लोग ज्ञान का काम करते हैं, జ్ఞానవంతులు మాత్రమే జ్ఞానం కలిగిన పనులు చేస్తుంటారు. परमेश्वर में भय भक्ति रखते थे, దేవుని యందు భయభక్తులు చూపుతూ वो ఉంటారు, अच्छा काम करते हैं, మంచి పనులు చేస్తూ ఉంటారు. वो स्वर्ग में रहेंगे। వాళ్ళే పరలోక రాజ్యానికి प्रभु వెళ్ళగలుగుతారు. इस तरह को नीति वचन के द्वारा हमसे बातचीत कर रहे हैं। ప్రభు ఈ విధంగా దాని సామెతల గ్రంథం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం నాయనా. सुने गए हर एक भाई बहन बच्चे जवान प्रभु अपने मन में रखे प्रभु। విన్న ప్రతి ఒక్కరు నాయన, చిన్నలేమి పెద్దలేమి యవనస్తులేమి అందరూ తమ హృదయంలో ఉంచుకోవడానికి సహాయం చేయండి. शैतान ये वचन प्रभु उनके अंदर लेके ना जाए। సాతాను వాళ్ళ హృదయంలో నుండి వాక్యాన్ని దొంగిలించకుండా సహాయం చేయండి. हर एक व्यक्ति शैतान को ना झुकने के लिए ఏ మనిషి కూడా సాతానుకు లోబడకుండా ఉండడానికి पवित्र సహాయం आत्मा शक्ति చేయండి. से भरपूर करो। పరిశుద్ధాత్మ యొక్క బలముతో నింపమని వేడుకుంటున్నాం. तेरे दासी के द्वारा जो वचन सुना है, ये वचन बहुत अच्छे ज्ञान और प्राप्त करने के लिए, अच्छी ज्ञान होने के लिए यीशु मसीह का नाम से हम प्रार्थना करते हैं। ప్రభాని బిడ్డ ద్వారా మీరు హెచ్చరించిన ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరికి మేలు కలుగునట్లుగా ఆశీర్వాదం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. आमीन। ఆమేన్. हमारे पिता परमेश्वर का प्यार,
प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल एक और एक तक सदा काल इम्मानुएल बन रहे। आमीन। हालेलुया। हालेलुया।